రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ బ్యాక్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హింద్, జింక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ONGC, ఆయిల్ ఇండియా, వోల్టాస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. సార్, గత 3 సెషన్లో నిఫ్టీ బుల్స్ 600 పాయింట్ల ర్యాలీని సాధించాయి. సో బీహార్ అసెంబ్లీ ఫలితాల ముందు నిఫ్టీలో ఈ వేగం కనిపిస్తూ ఉండగా నిఫ్టీ బ్యాంక్ మాత్రం తక్కువగా కదిలింది. మరి ఈ దశలో చార్ట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం సూచిస్తున్నాయి సార్? ఐ థింక్ లాస్ట్ 3 days మనం చూస్తే అంటే ఇట్స్ మోర్ ఆఫ్ బికాస్ ఆఫ్ నిఫ్టీ ఐటీ అని చెప్పాలి. సో ఆల్ దీస్ డేస్ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్న నిఫ్టీ ఐటీ టోటలీ అవుట్ పర్ఫార్మ్ అవుతుంది చూసాం లాస్ట్ 5 to 7 సెషన్స్ లో. సో దానికోసం నిఫ్టీ మనం లోస్ నుంచి చూస్తే కనుక 25,300 నుంచి 25,930, సో ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరిగింది మీరు అన్నట్టు. సో అక్కడ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుంది ఈ రోజు, బికాస్ మనకి అందరికి తెలిసిందే రేపటి ఈవెంట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ మార్కెట్. సో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రేపు ఉన్నాయి. దో మనకి ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి ఫేవర్ గా ఇచ్చినా కూడా ఆ ర్యాలీ నిన్న వచ్చేయటం చూసాం మనం. సో ఒకవేళ రేపు బీహార్ ఎలక్షన్ లో పాజిటివ్ గా వచ్చి ఎన్డీఏకి చాలా మెజారిటీ వస్తే కనుక ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 26,105 అది క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 200 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. లేదు అంటే కనుక ఒక షార్ప్ రియాక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ నిన్నటి గ్యాప్ అప్ ఏదైతే ఉందో 25,715 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. ఇంకా మనం ఆల్వేస్ అనుకుంటాం 20-day మూవింగ్ యావరేజ్ అనేది షార్ట్ టర్మ్ సపోర్ట్ అని 25,648 దగ్గర. సో ఈవెన్చువల్లీ మనకి సపోర్ట్ జోన్ దగ్గరలోనే మార్కెట్ ప్లే చేస్తుంది కాబట్టి బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. బట్ స్టాప్ లాస్ 25,600 కింద కంపల్సరీ వీ షుడ్ పుట్. లేదు రేపు ఇటు ఈవెంట్ ని వీ డోంట్ వాంట్ టు ప్లే అంటే కనుక సైడ్ వేస్ ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఆప్షన్స్ రూట్ లో దే షుడ్ ట్రై టు ప్లే. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే నిఫ్టీ ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 58,577 దాటాల్సింది. సో నిన్న 58,507కి వచ్చి ఇన్ఫాక్ట్ నిన్ననే 300 పాయింట్స్ డిప్ రావటం చూసాం. ఏదైనప్పటికీ 57,680 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ ఆ ప్రైస్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. అక్కడి నుంచి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ 58,600 దాటినాక డెఫినెట్లీ నెక్స్ట్ అప్ మూవ్ అనేది 59,000 నుంచి 60,000 వరకు కూడా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈవెన్చువల్లీ ఐ థింక్ వీ షుడ్ బై బోత్ ఇండిసెస్, బై డిప్ స్ట్రాటజీగా అవలంబించాలి అండ్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాజేందర్ గారు నమస్కారం అండి. లాంగ్ కోసం దాల్మియా భారత్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి నీల్ కమల్ ఫర్నిచర్ నా దగ్గర నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను, లాంగ్ లో ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? నీల్ కమల్ ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. ఇప్పుడు దో మనకి డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ లాస్ట్ 5 to 6 months గా ఒక సైడ్ వేస్ అనే చెప్తాం. ఎందుకంటే 1494 అనేది ఒక కీ సపోర్ట్ ఉండింది, అది ఎక్స్టెండింగ్ బాటమే ఫార్మ్ అవుట్ అని చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో లాంగ్ ఉంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక 1470 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ లో పుల్ బ్యాక్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు. సో నా ఉద్దేశంలో 1525 దాటింది అంటే కనుక ఈ స్టాక్ మేబీ 1560, 1570 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఈ షుడ్ ట్రై టు ఎగ్జిట్ కంప్లీట్లీ. అండ్ దాల్మియా భారత్ కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్న నేమ్ అండి. లాస్ట్ 3 months నుంచి ఒక క్లియర్ డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. 2496 నుంచి 2400 దాకా 2000 వరకు కూడా ఆల్మోస్ట్ రావటం చూసాం. అంటే 500 పాయింట్స్ లాస్ట్ 3 months లోనే గివ్ అప్ చేసింది. బట్ అగైన్ ఈ స్టాక్ లోస్ నుంచి చూస్తే కనుక 1600 నుంచి 2500 దాకా పెరిగిన నేమ్ ఇది. సో దీనిలో ఈవెన్చువల్లీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి యాజ్ పర్ చార్ట్స్ వీ షుడెంట్ బై. బట్ డెఫినెట్లీ మీకు మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మేబీ 1850 వరకు మీరు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని మీరు ట్రెండ్ అగేన్స్ట్ గా వెళ్తున్నట్టు. బట్ 1850లో దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్ కి. అండ్ ఈవెన్చువల్లీ మీకు ఆ 21, 22 మళ్ళా
పుల్ బ్యాక్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సత్య గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి. నాకు 3 స్టాక్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎపిగ్రల్ అండి. ఎపిగ్రల్ 1775 లో బై చేశాను. తర్వాత మనోరమ 1410 లో బై చేశానండి. శైలి ఇంజనీరింగ్ 1786 లో బై చేశాను. 4 to 5 years పీరియడ్ హోల్డ్ చేద్దామని అనుకుంటున్నానండి. స్టాక్స్ వ్యూ ఎలా ఉంటుంది సార్? ఐ థింక్ మనోరమ ఇస్ అ గ్రేట్ చార్ట్ అండి. సో స్టాక్ మనకి ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోవటం చూసాం 740 ఆ రేంజ్ లో మార్చ్ లో. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ డబల్ అయి పెరగటం చూసాం. సో 4 to 5 years కన్నా బేసికలీ యూ షుడ్ లుక్ ఎట్ ఎవ్రీ క్వార్టర్. సో క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ కేస్ బ్యాడ్ క్వార్టర్ అయితే కనుక ప్రైస్ రియాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే యూ క్యాన్ రన్ ద పొజిషన్ డెఫినెట్లీ. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు ప్రాఫిట్ లో ఉన్నంత కాలం డెఫినెట్లీ షుడ్ రన్ ద పొజిషన్ అండి. ఈవెన్ శైలి కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో మీరు కొన్న 1700 ఈస్ వెరీ వెరీ ఫార్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 2515 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మార్కెట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ కూడా నెక్స్ట్ 1-2 years లో కూడా నెగటివ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎవ్రీ క్వార్టర్ వీ షుడ్ మేనేజ్. అండ్ నా సజెషన్ అయితే యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ అండి. మీ కాస్ట్ ఏదైతే ఉందో దాని కింద ప్రైస్ వెళ్ళినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. బట్ అదర్వైజ్ రెండు కూడా చాలా మంచి స్టాక్స్ పిక్ చేశారు మీరు. రైట్ సార్, నెక్స్ట్ నాగార్జున గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇన్ఫోసిస్ అండ్ హిందుస్థాన్ కాపర్ ఎక్కడ బై చేయొచ్చు సార్? ఇప్పుడు బై చేయొచ్చా కరెంట్ ప్రైస్ లెవెన్? సో ఇన్ఫోసిస్ ప్రాబ్లీ లాస్ట్ 7-8 సెషన్స్ లో ఒక బిగ్ అప్ మూవ్ రావటం చూసామండి. బట్ స్టిల్ అది బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో కరెంట్లీ దాన్ని ట్రేడింగ్ ప్రైస్ చూస్తే కనుక 1530 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ 5 సెషన్స్ లో 1450 to 1530 దాకా వెళ్ళటం చూసాం. సో హరీ అయితే లేదండి. ఐటీ నేమ్స్ అన్ని కూడా సైడ్ వేస్ లో ఉన్న నేమ్స్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ నో హరీ. ఒకవేళ మీరు ఇన్ఫోసిస్ కొనాలి అంటే కనుక ప్రాబ్లీ బెస్ట్ స్ట్రాటజీ వుడ్ బి ఎస్ఐపి మోడ్. సో దీనిలో మేజర్ సపోర్ట్ అనేది మనం చూసాం లాస్ట్ ఇన్ఫాక్ట్ ఈ ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో 1307 దాకా రావటం చూసాం. మేబీ ఆ 1400 to 1350 రేంజ్ వుడ్ బి ఎ వెరీ వెరీ గుడ్ రేంజ్. సో హరీగా కొనాల్సిన అవసరం అయితే ఇమీడియట్లీ కనపట్లేదు. అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ మీరు చూస్తే కనుక ప్రాబ్లీ 415 దీని ఆల్ టైమ్ హై, కరెంట్లీ 340 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది 317 దగ్గరే ఉంది. సో చాలా చాలా బుల్లిష్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది కూడా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ మంత్ ఇది ఇన్ఫాక్ట్ సెప్టెంబర్ లో 228 నుంచి 336 ఒక బిగ్ క్యాండిల్ రావటం చూసాం. దిట్ ఇట్ సెల్ఫ్ షోస్ చాలా చాలా స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈవెన్చువల్లీ 415-420 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డిప్స్ లో కొంటే యాడెడ్ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. లేదు అంటే కనుక 340 నుంచి 310 వరకు ఎస్ఐపి మోడ్ లో షుడ్ ట్రై టు బై. బట్ 310 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ఉందండి, అలాగే సిడిఎస్ఎల్ ఉన్నాయి. ఈ రెండు ఎక్కడ సెల్ చేయొచ్చు అనేది చెప్తారని కాల్ చేశానండి. అలాగే బై చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వస్తే బై చేయొచ్చు? ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ అండి. సో బేసికలీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినాక కొద్దిగా సెల్లింగ్ కి గురవటం చూసామండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 to 6 సెషన్స్ లో మంచి సెల్లింగ్ కి రావటం చూసాం. సో 640 నుంచి 540, 100 రూపీస్ విత్ ఇన్ 5 సెషన్స్ గివ్ అప్ చేయటం చూసాం. బట్ అన్ఫార్చునేట్లీ దీనికి మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 475 దగ్గరే ఉంది. సో స్వింగ్ లో 536, ఒకవేళ అది హోల్డ్ అవ్వగలితే కనుక మేబీ అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక 475 వరకు కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 500 to 475 ఇస్ ద ఎంట్రీ పాయింట్ గా చెప్పుకోవచ్చు. బట్ అగైన్ 640 రివిజిట్ చేస్తే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సిడిఎస్ఎల్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ట్రైంగ్ టు అటెంప్ట్ ఇట్స్ ప్రీవియస్ స్వింగ్ హై అండి, 1814 ఏదైతే ఉందో. అండ్ ఆల్ టైమ్ హై 1989 కూడా ఉంది. సో ఈవెన్చువల్లీ దీనికి ఒక మేజర్ రెసిస్టెన్స్ 1670, 1680 దగ్గర ఉంది. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక 1814 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇట్స్ ఏ హై బీటా నేమ్. మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరిగినప్పుడు బాగా పెరుగుతుంది, పడినప్పుడు కూడా అంతే ఫాస్ట్ గా పడుతుంది. అండ్ ఆ సెక్టర్ చర్నింగ్ అనేది కూడా చాలా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో ప్రీవియస్లీ కూడా 1660కి వెళ్ళి లో 1500 వరకు కూడా వచ్చేయడం చూసాం. సో ఈవెన్చువల్లీ ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. బట్ ఫ్రెష్ ఎంట్రీ కావాలంటే కనుక అట్లీస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కి వెయిట్ చేయాలి, విచ్ ఇస్ 1596. అంటే ఇంకో 60 రూపీస్ పడితేనే ఎంట్రీ పాయింట్ ఉంది సిడిఎస్ఎల్.
రైట్, నెక్స్ట్ కాలర్ నవీన్ గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ వెల్స్పన్ లివింగ్ 137 లో ఉన్నాయి సార్. ఇది దీని గురించి చెప్తాను సార్. ఎగ్జిట్ బుల్లిష్ స్టార్ట్ అయినట్టున్నది సార్. అది ప్లస్ ఎన్ఎస్టిఎల్ గురించి కూడా చెప్తాను. కరెక్ట్. ఎన్ఎస్డిఎల్ అన్ఫార్చునేట్లీ డేటా ఎక్కువ లేదండి, న్యూ లిస్టెడ్ కాబట్టి దాని ప్రైస్ డిస్కవరీ అనేది ఇట్ మైట్ టేక్ అనదర్ 1 to 2 quarters. బట్ వెల్స్పన్ లివింగ్ అనేది ప్రాబ్లీ లాస్ట్ 3 days లోనే ఒక బ్రేక్అవుట్ రావటం చూసాం. అండ్ అబౌట్ 200 day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది ప్రస్తుతం 137 దగ్గర. బట్ ఓన్లీ దీనిలో ఇష్యూ ఏంటి అంటే కనుక 147 and 154 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, బికాస్ దట్స్ స్వింగ్ హై. సో ఒకవేళ 154, 150 వస్తే కనుక డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. బట్ అట్ ద సేమ్ టైమ్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అంత పర్ఫామ్ చేయట్లేదు. సో 2-3 స్పైక్స్, 3-4 days స్పైక్స్ తర్వాత మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. అది దృష్టిలో ఉంచుకుని ప్రాబ్లీ 129 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెడితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ట్రేడింగ్ బెట్ కింద తీసుకుంటే కనుక 154 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. లేదు ఐ వాంట్ టు హోల్డ్ అంటే 154 దాటినాక మీ కాస్ట్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెడితే దట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, చెప్పండి సార్. మేడం నాది భారతీయ ఎయిర్టెల్ 21-16 యావరేజ్ మీద 2 లాట్లు ఉన్నాయి సార్ ఫ్యూచర్. దాన్ని ఈ మంత్ హోల్డ్ చేయొచ్చా లేదా అనేది రాజేంద్ర గారు కట్టుకోవాలి. ఓకే సార్. ఐ థింక్ మీరు ఆల్మోస్ట్ టాప్ లో ఉన్నారండి, ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక 2135 క్యాష్ మార్కెట్ లో. ఆఫ్ కోర్స్ ప్రీమియం ఫ్యూచర్స్ మార్కెట్ లో ప్రాబ్లీ ఒక 20 రూపీస్ ప్రీమియం అలా అయి ఉండొచ్చు. బట్ మీరు కొన్న ప్రైస్ 2115 ఇస్ నాట్ ఏ గ్రేట్ ప్రైస్, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ మనం ఆల్వేస్ చూసుకోవాలన్నమాట. సో యూఆర్ లక్కీ, లాస్ట్ 5 days లో నాకు మంచి ర్యాలీ రావటం చూసాం. 1920 దాకా వచ్చి రావటం చూసాం. ఇప్పుడు 2070 దాకా వెళ్ళటం చూసాం. సో ఐ థింక్ మీ ట్రేడ్ ఒకవేళ ఉంచితే కనుక మంత్ ఎండ్ కి ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక కరెక్షన్ తర్వాత రీవిజిట్ అయినప్పుడు అండ్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ప్రీవియస్ హై రీవిజిట్ అవుతుంది, విచ్ ఇస్ 2130. సో అక్కడికి వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. బట్ ఇది ఎఫ్&ఓ నేమ్ కాబట్టి స్టాప్ లాస్ ఇస్ వెరీ వెరీ కంపల్సరీ అండి. క్లోజ్ బిలో 2026 క్యాష్ మార్కెట్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. శ్రీలత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్తో. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సిల్వర్ ఈటీఎఫ్ లో వేటిల్లో పెట్టచ్చు సార్? సిప్ లో ఐ థింక్ ఎనీ ETF ఇస్ సిమిలర్ అండి. ప్రాబ్లీ ETF అనేది ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ అంటారు వీటిని. చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మేబీ బ్రోకింగ్ హౌసెస్ కూడా వాటిని రిలీజ్ చేయటం మనం కంటిన్యూస్లీ చూస్తాము. సో ఆల్ సేమ్ ప్రైస్ ఉంటాయండి. ఇన్ కేస్ మీరు సిల్వర్ లో లాంగ్ టర్మ్ లో బుల్లిష్ అనుకుంటే కనుక ETF లో యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. బట్ ఒకటి చూడాల్సింది ఏంటంటే కనుక ఫిజికల్ సిల్వర్ కి ETF కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, బికాస్ ఈ స్టోరేజ్ కాస్ట్ లేదంటే GST ఇష్యూస్ ఇవన్నీ కూడా ETFs లో అంత రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఆ ప్రైస్ డిఫరెన్స్ ఆల్వేస్ ఉంటుంది కాబట్టి, బట్ ఫ్లక్చుయేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ సిల్వర్ కనుక ఒక 5% పెరిగింది అంటే కనుక ఇది కూడా ఈక్వల్లీ 4.5% వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ ETF ఈస్ అ గుడ్ థింగ్ అండి. ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ నేమ్ అంటే కనుక ఐ థింక్ టాప్ నేమ్స్ మనం చూసుకుంటే కనుక HDFC, ఇన్ కేస్ వాళ్ళ ETFs ఉంటే కనుక యూ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. అదర్వైజ్ ఎనీ ETF ఈస్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు నూజివీడ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అప్పుడు ప్రాఫిట్ లో ఉన్నాను. టాటా కమ్యూనికేషన్స్ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. బుక్ చేసుకోవచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా? అంటే మీ పర్పస్ ట్రేడింగ్ కోసం తీసుకున్నారా అండి? లేదండి, లాంగ్ టైమ్ చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నాండి. రైట్. సో 2 కూడా మీరు మంచి స్టాక్స్ లో ఉన్నారండి. డెఫినెట్లీ షుడ్ హోల్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ మీరు చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లోనే చాలా చాలా పెరిగింది నేమ్ ఇది. సో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆగస్ట్ లో 194 రూపీస్ ఉన్న స్టాక్ 308 వరకు పెరగటం చూసాం. సో స్టాక్ ఈస్ వెరీ గుడ్. అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. మీకు ఈవెన్చువల్లీ 450 వరకు కూడా నెక్స్ట్ 2 to 3 years లో వెళ్ళే ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నో కనపడుతున్నాయి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక. సో ఓన్లీ ప్రాబ్లం మీకు ఏంటంటే కనుక మీరు 308 టాప్ ప్రైస్ చూసుంటారు. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే ఈజ్ యాజ్ లో యాజ్ 250 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటిది 10-15% ఆర్ 20% పడినా కూడా మీరు
వరి అవ్వను అంటే కనుక డెఫినెట్లీ రెండు కూడా మంచి నేమ్స్ లోనే మీరు ఉన్నారు, హోల్డ్ అనే నా సజెషన్. రైట్ సార్, నెక్స్ట్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాది ఒకటే స్టాక్ సార్, STL నెట్వర్క్స్. నేను 29 రూపీస్ లో 5000 షేర్స్ తీసుకున్నాను సార్. ఇది ఒక 5 years ఉంచాలనుకుంటున్నాను. దీని గురించి కొంచెం చెప్పగలరా సార్? ఏదండి? STL నెట్వర్క్స్. STL గ్లోబల్ వస్తుందండి దగ్గర. STL నెట్వర్క్స్ ఆర్ నాట్ గెటింగ్ యాక్చువల్లీ. STL నెట్వర్క్స్ సార్. STL. యా, 1 second. NSE లో ఉంటుంది యాక్చువల్లీ. యా, ప్రాబ్లీ 23 రూపీస్ లో ఉన్న నేమ్ అండి. సో ఐ థింక్ చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఇట్స్ ఎ న్యూ లిస్టింగ్. సో మీరు 5 years కోసం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా, ఎందుకంటే దీనిలో ఇంకా ప్రైస్ డిస్కవరీ అవ్వలేదు. సో ఇది 2025, ఇన్ఫాక్ట్ మొన్న సెప్టెంబర్లో లిస్ట్ అయిన నేమ్ అరౌండ్ 22 దగ్గర లిస్ట్ అయ్యి హై 35 దాకా వెళ్ళటం చూసాం. సో చాలా IPOs ఇలాంటి ప్యాటర్న్ మనం చూస్తున్నాం అండి. 4-5 years కోసం డెఫినెట్లీ ఇలాంటివి అటెంప్ట్ చేయకూడదు ఇప్పుడే, ఎందుకంటే వీటికి అట్లీస్ట్ 1 year టైం ఇవ్వాలి ప్రైస్ డిస్కవరీ కోసం, ఆర్ 6 months అట్లీస్ట్ ఉండాలి. దాని తర్వాత వీ షుడ్ ట్రై టు డూ. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ షుడెంట్ హోల్డ్ చేసే పరిస్థితి లేదు 5 years వరకు. ఎవ్రీ క్వార్టర్ ఈ షుడ్ రివ్యూ. అండ్ నా ఉద్దేశంలో స్టాక్ ఒకవేళ 20 బిలోకి వెళ్ళింది అంటే కనుక మేబీ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అయిపోయింది అని ఒక సిగ్నల్ ఇస్తుంది. బట్ యూ డోంట్ హ్యావ్ చాయిస్ అండి, స్టాప్ లాస్ పెట్టుకోవటం కూడా లేదు, ఎందుకంటే 6 months డేటా లేకుండా మనం ప్రైస్ డిస్కవరీ అనేది కూడా చెప్పలేం. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ ఎ హోల్డ్. రైట్, నెక్స్ట్ కాలర్ అంజలి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే రాజేంద్ర గారు. నా దగ్గర HAL షేర్స్ ఉన్నాయండి 4500 ప్రైస్ రేంజ్ లో. అయితే సెల్ చేయాల్సి వస్తే ఎక్కడి వరకు వెళ్ళాలి? సెల్ చేయాలండి 4900 వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తా ఉంది. సో దాని గురించి తెలుసుకున్నా చేశానండి. అలాగే 950 దగ్గర తీసుకొచ్చండి. రైట్, HAL ప్రాబ్లీ దీని ఒక టైట్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవటం చూస్తున్నాం అండి. సో లాస్ట్ 3 to 4 months లో మీరు చెప్పినట్టు 49-70 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ చాలా చాలా స్వింగ్ ఉంది. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడ్ కోసం తీసుకొని ఉంటే కనుక దట్స్ ద రేంజ్ అని చెప్పొచ్చు. సో 4980 నుంచి 5100 వరకు ఒక గ్రేట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది ఈ స్టాక్ కి. సో ఆ రేంజ్ లో ఎగ్జిట్ అయితే ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ 2 days లోనే ఒక మంచి డిప్ వచ్చింది కాబట్టి మేబీ రిజల్ట్స్ రియాక్షన్. సో ఇక్కడైతే వరి అవ్వాల్సిన పని లేదు. అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కూడా. సో ఈ షుడ్ హోల్డ్. ఒకవేళ అమ్మాలి అంటే కనుక ప్రాబ్లీ షుడ్ ట్రై టు సెల్. ఇందాక అనుకున్న 4950 నుంచి 5150 మధ్యలో షుడ్ ట్రై టు సెల్. సో 40s కూడా ఇట్స్ ఓకే అండి. సో మీరు కొద్ది హై ప్రైస్ లో కొన్నప్పటికీ ఎంట్రీ పాయింట్ ఈస్ గుడ్. 1104 నుంచి 950 దాకా కరెక్ట్ అవటం చూసాం. మేబీ మీరు రీసెంట్లీ కొన్నట్టున్నారు 950 దగ్గర. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్లో ఇది 600 రూపీస్ ఉన్న స్టాక్ వితిన్ 4 months వితిన్ 5-6 months లోనే 1100 దాకా వెళ్ళటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి అప్ మూవ్స్ వస్తాయో స్టాక్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్చువల్లీ ఇది 850 వరకు కూడా రావచ్చు ఇన్ కేస్ మార్కెట్ బాగోపోతే కనుక. దట్స్ వేర్ 200-day మూవింగ్ యావరేజ్ మనకి సపోర్ట్ చూపిస్తుంది 836. సో మీడియం టు లాంగ్ టర్మ్ ఇట్స్ డెఫినెట్లీ ఓకే అండి టు హోల్డ్. బట్ షార్ట్ టర్మ్ కి అయితే మేబీ మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే యాజ్ ఆఫ్ నౌ. బట్ డెఫినెట్లీ ఒకవేళ 1060-1070 వస్తే కనుక యూ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. రైట్, నెక్స్ట్ కాలర్ వీరన్న గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అది స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్. ఎక్కడ నేర్చుకోవాలో దీని గురించి? There are a lot of websites and YouTube channels ఉన్నాయండి వేర్ మీకు ఇన్ఫాక్ట్ దీనిలో నేర్చుకునేదంటూ ఏమి ఉండదు. ఒకవేళ ఎవరన్నా మీకు నేర్పించినా కూడా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేయడం ఈజ్ మోర్ రిలవెంట్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ లో. ఇదంతా కూడా బై ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఒకవేళ నిజంగా మీకు స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు హ్యావ్ టు టెస్ట్ ద వాటర్స్. సో డైరెక్ట్ సెకండరీ మార్కెట్ కి రాకుండా మ్యూచువల్ ఫండ్ త్రూ రూట్ కొంచెం ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు అప్పుడు అర్థమవుతుంది ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటాయి, స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తాయి. ఆర్ మేబీ మీరు ఇండిసెస్ ని అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ కపుల్ ఆఫ్ డేస్. సో ఆ ఫ్లక్చువేషన్ మీకు ఓకే అనుకుంటే కనుక మేబీ 1-2 years తర్వాత మీకు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. బికాస్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అది మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అదంతా అనేది. దే ఆర్ లాట్ ఆఫ్ ఛానల్స్ అండి. యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి వేర్ యూ క్యాన్ లెర్న్ బై యువర్ సెల్ఫ్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం మనం. ఒకవేళ మనం మనీ ఇన్వెస్టెడ్ ఉంటేనే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి
మ్యూచువల్ ఫండ్ రూట్ ఒక 1 year ట్రై చేయండి. అది కూడా ఎక్కువ అమౌంట్ పెట్టకుండా మేబీ మంత్లీ 500,000 అలా ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపి మోడ్లో 1 year తర్వాత యూ విల్ గెట్ టు నో ద ఎక్స్పీరియన్స్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను శక్తి పంప్స్ బై చేశాను అరౌండ్ 900+. ఇప్పుడు కరెంట్ అది ఆఫ్టర్ ఎర్నింగ్ రిజల్ట్స్ కొంచెం డిప్ అయింది. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే స్టాప్ లాస్ బుక్ చేయమంటారా? శక్తి పంప్స్ మనం చూస్తే కనుక బేసికలీ ఇది అండర్ పర్ఫార్మింగ్ నేమ్ అని చెప్పొచ్చు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. ఎందుకంటే ఇది జనవరిలోనే 1380 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. దాని తర్వాత 750 and 950 అనేది ఒక టైట్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మీరు కొన్న ప్రైజెస్ టాప్ లో ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఇక్కడైతే అమ్మాల్సిన అవసరం లేదు. బికాస్ సపోర్ట్ పాయింట్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 680 ఇస్ వేర్ ఐ థింక్ దెర్ ఇస్ ఎ మేజర్ సపోర్ట్. 680 and 670 మధ్యలో, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 50-70 రూపీస్ కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ నేమ్ అండి శక్తి పంప్స్. సో డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ అనేది మనం గత 6 monthsలో 4-5 times చూసాం ఇదే రేంజ్ నుంచి. మేబీ 740 to 950 అనేది. ఇన్ కేస్ 950 రాకపోయినా కూడా నష్టం కొద్దిగా తగ్గినప్పుడు, అంటే ప్రాబ్లీ స్వింగ్ హై మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 917, 920 దగ్గర ఉంది. అక్కడికి వస్తే కనుక తక్కువ లాస్ ఉంటుంది, అక్కడ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నెక్స్ట్ కాలర్ ధర్మారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. క్లీన్ సైడ్ టెక్నాలజీ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇవి 2 లాస్ లో ఉన్నాయి సార్, 35%. రెండు కూడా వీకెస్ట్ నేమ్స్ లో మీరు ఉన్నారండి. ఇన్ఫాక్ట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మనం చూస్తే కనుక ఈ రోజు రిజల్ట్ కూడా ఇట్స్ నాట్ గుడ్. సో కంటిన్యూస్లీ లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది ఈ స్టాక్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ జూలైలో 415 దగ్గర టాప్ అవుట్ అయి ఇప్పుడు 170కి రావటం చూసినాం. సో ఇలాంటి ఫాల్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ఎనీ స్టాక్ అండి. ఇది కీ సపోర్ట్ ఏదైతే 2020 లో ఉందో 202 బ్రేక్ అయింది. సో మీరు డెఫినెట్లీ కేఎన్ఆర్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ స్టాక్. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో 222 అలా వచ్చింది, ఆర్ 200 to 222 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం వీ షుడ్ డూ. అండ్ క్లీన్ సైన్స్ కూడా ప్రాబ్లీ ఇట్స్ మేకింగ్ లోవర్ లోస్. సో ఇలాంటి స్టాక్స్ లో వీ షుడెంట్ స్టే ఇన్వెస్టెడ్. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఈ స్టాక్ కూడా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ అరౌండ్ 1100, 1200 వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో అన్ఫార్చునేట్లీ మీరు 2 కూడా చాలా చాలా వీక్ నేమ్స్ లో ఉన్నారు.